ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ చూసారా? అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మంచి పింక్, లేదంటే లైట్ పింక్లో ఎల్లో కలుపుకొని సృష్టి ఎంత విచిత్రంగా ఉంటుంది కదా. ఫ్లవర్స్ అయితే రకరకాలుగా ఈ చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. లేడీస్ అయితే ఈ కలర్ శారీస్ అంటే చాలా ఇష్టపడతారు కదా. ఎంత బ్యూటిఫుల్ అంటే నేచర్ నుండే ఈ కలర్స్ శారీస్ కానీ బట్టలు కానీ తయారు చేసి ఉండొచ్చు కదా. అసలు వాటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగే వాకింగ్కి వచ్చాను ఇక్కడ. ఈ వాకింగ్కి వచ్చినప్పుడు చాలా బాగా అసలు ఎంత బ్యూటిఫుల్గా చూడండి, చాలా చాలా బాగా కనబడుతున్నాయి. ఇట్లా ప్రశాంతంగా ఉన్నటువంటి చెట్లు, మంచి రోడ్స్ ఉన్నటువంటి ప్లేస్లో మార్నింగ్ వాకింగ్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది కదా. మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వాకింగ్ చేసుకోవడానికి కూడా ఈ ప్లేస్ చాలా అనుకూలంగా ఉంది. ఈ బిల్డింగ్స్ అయితే అసలు ఇంకా వర్ణించలేము, అంత బాగున్నాయి. ఈ రోడ్డు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు ఎవరు కనబడట్లేదు. ఎంత బ్యూటిఫుల్ బిల్డింగ్స్ చూడండి. ఐ థింక్ ఇవి ట్రయాంగిల్ షేప్లో కట్టారు బిల్డింగ్స్. సో ఏ ఫ్లాట్కు చూసినా మరి చక్కటి వెలుతురు, గాలి, వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చాలా అందంగా కూడా కనబడుతూ ఉంది. అసలు ఇవి చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయి. అంత షో గురించి మార్నింగ్ వాకింగ్లో చాలా బ్యూటిఫుల్గా అనిపించేస్తున్నాయి. అందుకే చిన్న వీడియో తీస్తున్నాను. ప్లీజ్ నా వీడియోని అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇది చూసారా? అసలు గాలికి ఎంత చక్కగా ఊగుతూ ఉంది ఇది. దీని కలర్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే నేచర్ అనేది దేవుడు ఎంత చక్కగా సృష్టించాడంటే ఈ ఆకుపచ్చని గ్రీన్ కలరు కంటికి ఎంతో మంచిది. ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ ఇంకా బాగుంటుంది హెల్త్కు, కంటి చూపుకి, వాకింగ్కి. అసలు చూడండి ఇది గడ్డే, అసలు ఎంత పల్చగా ఇట్లా ఊపితే ఇట్లా ఊగుతూ ఉంది. అది చాలా వెయిట్ లాస్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ కలర్ చూడండి ఇది. అంటే సృష్టి అంతా రకరకాల కలర్స్తో కనబడుతూ ఉంటుంది. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వైలెట్ కలర్. ఈ వైలెట్ కలర్ ఫ్లవరు మెడిసినల్ ప్లాంట్, అంటే చాలామంది నీళ్ళల్లో మరగబెట్టుకొని తాగేస్తూ ఉంటారు. ఇటు చూడండి కొబ్బరి చెట్లు పెట్టినట్టున్నారు వీళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ ఎంప్లాయీస్ అంతా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వర్క్ చేయడానికి. వీటి నిండా కొబ్బరికాయలు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. అసలు ఇక్కడ ఎక్కడ చూసినా ఇంత గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా చూస్తుంటే అమెరికా కంట్రీ లాగా అనిపిస్తూ ఉంది. ఎంత నీట్గా, ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కటి వాతావరణం కలిగి ఉంది కదా. అసలు ఈ రోడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ ఐఐటి క్యాంపస్. ఇక్కడ చదివే పిల్లలు అదృష్టవంతులు. చాలా ప్రశాంతమైన వాతావరణము, చక్కటి బిల్డింగ్స్, చక్కగా వాకింగ్ చేసుకోవడానికి, రన్నింగ్ చేసుకోవడానికి చాలా బాగుందన్నట్టు. ఈ డ్రాయింగ్ చూసి అసలు ఏంటో అనుకున్నాను నేను దూరం నుండి. పెయింటింగ్ అసలు ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్గా. ఇక్కడ ఐఐటి కాలేజ్లో బస్ స్టాప్. స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని లోపల ఇంటర్నల్ బస్సెస్ ఉంటాయి.
గేట్ నుండి క్యాంపస్ లోపలికి రావడానికి బస్సెస్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి. సో ఆ బస్ స్టాప్లో ఇంత చక్కటి పెయింటింగ్ చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ ఈ బిల్డింగ్ అన్నట్టు ఇది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అందం చూడండి ఎంత బాగున్నదో. అసలు ఒక గుత్తిలాగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రియల్లీ సృష్టి అంత విచిత్రమే. ఇందులోనే ఈ చెట్లోనే లీవ్స్ చూడండి, ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసి, ఈ ఫ్లవర్స్లో వైట్, మిడిల్లో ఒక రకమైన వైలెట్ కలరు. అంటే సృష్టిని దేవుడు ఎంత బాగా సృష్టించాడు, కంటికి ఇంపుగా అందంగా ఆనందంగా కనబడడానికి. ఎంత బాగుంది చూడండి రోడ్డు. నాకైతే ఇటు వచ్చినప్పుడల్లా ఇది అదర్ కంట్రీస్లలో బాగా డెవలప్ అయిన కంట్రీస్ లాగానే అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తూ ఉంటే. ఇదొక వెరైటీ ఫ్లవర్ చూడండి, ఎంత మంచి మిడిల్లో డార్క్ పింక్, సైడ్లో బేబీ పింక్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని రకాల ఫ్లవర్స్.